శ్యామ్. హలో చాందిని. హే, నువ్వేంటి ఇంకా ఇక్కడే కూర్చుని సీరియస్ గా పనిచేస్తున్నా? ఒక అసైన్మెంట్ ఫినిష్ చేయాల్సింది. ఖచ్చితంగా ఈ రోజే పూర్తి చేయాలి. బ్రౌజింగ్ ఫర్ విను. అది చేయడానికి నాకు అసలు టైమే లేదు. అతను చెప్పిన టైంకి రాడు. అడిగితే ఆల్వేస్ ఫేక్ ఎక్స్క్యూజెస్. ఓ కమ్ ఆన్, డోంట్ కిడ్ యువర్సెల్ఫ్. అతనికి వర్క్ లోడ్ చాలా ఎక్కువ చాందిని. అతనికి మాత్రమే ఉందా? ఐ మీన్ విశాల్, యూర్ ఆల్సో అన్ ఐటీ ప్రొఫెషనల్. సి, అరవింద్, జాన్, వేణా, సారథ్ వీళ్ళంతా ఐటీ ప్రొఫెషనల్స్ కదా. మీరంతా ఫ్రీ టైమ్ లో ఎంజాయ్ చేస్తారు కదా. ఐ మీన్ యూ గైస్ హావ్ ఫన్, లిసన్ టు మ్యూజిక్, ఎవ్రీథింగ్. కానీ మేమందరం ప్రేమలో పడలేదుగా. అందుకే మాకు ఏ సమస్య లేదు. హ్యాపీ లైఫ్. Here comes your Prince Charming. వాట్ ఏ హెక్టిక్ డే మ్యాన్. ఆలస్యంగా ఎందుకు వచ్చావో అక్కడ చెప్పు. కూర్చో. సారీ, ఐ నో ఐఎమ్ లేట్. వేణు, జస్ట్ కట్ ద క్రాప్, ఓకే? సి, దీన్ని నేను నెట్లో సంపాదించాను. ఒక ఐటీ ప్రొఫెషనల్ యావరేజ్గా 16 గంటల సేపు కంప్యూటర్ ముందు గడుపుతున్నాడు. దానివల్ల రిలేషన్షిప్లో అతను ఓడిపోతున్నాడు. ఈ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి 14 షార్ట్ కట్స్. వీటిని చదివితే నేనేంటో తెలుస్తుంది. ప్రామిస్. Girls, I tell you, they are impossible. Curse them. ఏమండి విను గారు, Oh. ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నట్టుంది. ఏం చెప్పమంటావమ్మా, ఈ రోజు ఎంత పనుందో తెలుసా? బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఐటీ ప్రొఫెషనల్స్ అంటేనే చాలా హ్యాపీగా ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. మేము ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. నిజం. యాక్చువల్లీ ఇట్స్ ఏ రౌండ్ ద క్లాక్ జాబ్. నిజానికి నిన్ను మెచ్చుకోవాలి. రోజుకి 15-16 గంటల సేపు కంటిన్యూగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం అంటే చాలా కష్టం. చూసావు కదమ్మా, వీడు చాలా తగ్గిపోయాడు. పెళ్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదే. చూడరా, మీ కంపెనీ వర్క్స్ మేనేజర్తో నేను మాట్లాడాను. నీ మెళ్ళో వేలాడుతుంది ఆ కార్డు. దాన్ని మిషన్లో స్వైప్ చేసింది 5 గంటలకని నాకు తెలిసిందిలే. ఎంతసేపు ఎక్కడ తిరిగావు? అమ్మా, ఏంటమ్మా ఇన్వెస్టిగేషన్? మీ అమ్మని కదరా. రేయ్, ఈ తీవ్రవాది యాటిట్యూడ్స్ ని కాస్త గమనిస్తూ ఉండు. వాడిష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు, వెళుతున్నాడు. నువ్వేం టెన్షన్ అవ్వకమ్మా, వాడి వయసు అటువంటిది. వాడిని కొంచెం ఎంజాయ్ చేయని. నీకు గుర్తుంది కదా, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఏం చేశాడు? చదువుకోకుండా ఎంజాయ్ చేశాడు కదా. నాకు తెలియకుండా వాడు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి వాణ్ణి చెడగొట్టింది నువ్వే. వాణ్ణి సస్పెండ్ చేసింది గంజాయి అమ్మాడన్న కారణంతోనే కదా. ఎందుకమ్మా ఎప్పుడు అదే చెప్పి వాడిని తిడుతూ ఉంటావు? ఏయ్, యూ టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ ఆల్ రైట్. ఇది రోజు ఉండే రామాయణమేగా. ఎందుకమ్మా రోజు వాడిని ఏదో ఒకటి అంటావు? ఆ మాత్రం చివాట్లు పెట్టాలే. ఇదే ఆలోచిస్తూ వాడు మనసు పాడు చేసుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. బాగుందిరా, ఈగ కూడా వాళ్ళే ఓ తమ్ముడి మీద. భగవంతుడా, రామరామ. నమస్కారం అమ్మా. అరే, ఎవరది? సతీష్ కదూ? అవునమ్మా. చూసి 4-5 ఏళ్ళు అయింది కదూ? 5 ఏళ్లు దాటిందమ్మా. అవును. రాష్ట్రం అంతా తిప్పుతున్నారు, కుక్కని తిప్పినట్టు. ఆ విధంగా పగ తీర్చుకుంటున్నారు. భార్య పిల్లలు బాగున్నారా సతీషు? వాళ్ళకే బానే ఉన్నారమ్మా. ఏంటయ్యా ఇది సాగదీసి మాట్లాడుతున్నావు? మా ఆవిడిది కోస్తా జిల్లా కదమ్మా, ప్రతిదీ సాగదీసి మాట్లాడుతుంది. అదే నాకు కూడా బాగా అలవాటైందమ్మా. సార్ కిందకు ముందు ఓ సంబంధం గురించి చెప్పానే, కాకినాడలోనే జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయి. అది కుదరలేదా?
వాడు అసలు తనకి పెళ్ళే వద్దంటున్నాడు కదా, జీవితాన్ని పోలీస్ డ్యూటీకి అంకితం ఇచ్చాడట. కరెక్టేనమ్మా. నాకేమనిపిస్తోందంటే కాకి డ్రెస్ లోనే ఉండాలని సార్కి ఎవరో చేతపడి చేసినట్టున్నారు. డ్యూటీలో సార్ ఎంత సిన్సియరో తెలుసా అమ్మా? నిజం చెప్తున్నానమ్మా, పోలీస్ ఆఫీసర్ అంటే అది మన సార్ లాగే ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళమ్మా. అయితే మాత్రం నాకు ఒక మనవడితో ఆడుకోవాలని ఉండదా? మనవడితో ఆడుకోగలను గాని లాఠీతో ఆడుకోలేనుగా. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. ఎవరికమ్మా రాసి పెట్టి ఉండేది? అబే నీ గురించి ఏమనలేదురా. అరే, ఇంకా సతీష్ కి కాఫీ ఇవ్వలేదా మనవు? అయ్యో మాటలో పడి వద్దు మర్చిపోయాను. వద్దు, నేను హోమియోపతి మందులు వాడుతున్నాను. కాఫీ టీలు మానేశాను. ఏంటి విషయం? ఇక్కడ చెప్పకూడదు సార్, ఆ, నాకు ఫైల్స్ ప్రాబ్లం. సరిపోయిందిలే. ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందా? అది ఇన్ఫర్మేషన్ అంటే అనయ్య, ఐ వాంట్ సమ్ మనీ. నాకు 3,000 రూపాయలు కావాలి. దేనికిరా? రే, నెలకి 30,000 రూపాయల పైన సంపాదిస్తున్నావు కదరా, అంత సంపాదించి కూడా నన్ను అడుగుతావేంటి? సారీ, నేను చెప్పాను కదా ఈ సంవత్సరం తర్వాత యుఎస్కి వెళ్ళాలి. ఒక సెమినార్ ఉంది ఆన్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ. డామ్ ఎక్స్పెన్సివ్. యూ గాట్ టు హెల్ప్ మీ మ్యాన్. యా, థ్యాంక్స్ బడీ. ఈనాటి యూత్ అందరికి ఒకటే ఆలోచన, తొందరగా అమెరికాకి ల్యాండ్ అవ్వాలని. వాళ్ళకేం తెలుసు వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. అవును. సరే గాని ఎనీ బ్రేక్ త్రూ? సార్, పాల్ జోసెఫ్ సార్ డీజిల్ పోయించుకునే ఆయిల్ బంకుని కనిపెట్టాను. రామచంద్రమూర్తి రిపోర్ట్స్ తయారు చేసి ఉంచాడు. గుడ్. అక్కడ మూర్తి ఎంక్వైరీ చేసినప్పుడు పాల్ గారు తరచుగా సిద్దిపేట వైపు వెళ్లేవారని తెలిసింది. అక్కడి నుంచి రత్నగిరి దాకా వెళ్ళడానికి డ్రైవర్ ఎవరైనా దొరుకుతారా అని అడిగారట. నువ్వేం చేస్తావంటే రత్నగిరికి ఫోకస్ చేసి తరోగా చెక్ చేయమని చెప్పు. తర్వాత ముఖ్యంగా అక్కడ ఫామ్ హౌస్ ఎవరికి ఉందో వాళ్ళలో రిచ్ పర్సన్స్ ఎవరు కనుకో. సార్, మంచి హోటల్ వసతి లేని సిద్దిపేటకు ప్రతి ఆదివారం పాల్ జోసెఫ్ వెళ్తున్నాడు అంటే అతనేదో ప్రైవేట్ ఫామ్ హౌస్ లో దిగుతున్నాడని అర్థం. మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంటి దాకా రాని నా కోసం నేరం తమ నెత్తి మీద వేసుకుని జైల్లోకి వెళ్ళడానికి చాలా మందిని రెడీ చేసి ఉంచాను నేను. నాతో పెట్టుకుంటాడా? మీరనుకున్నంత సులభం కాదు సార్ అది. హైదరాబాద్ లో జరిగిన చాలా పెద్ద మిలిటెంట్ ఆపరేషన్ లో